ఫైనల్లో కోల్కతా కేక పుట్టించింది. SRH పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ అదరకొట్టింది. ముందుగా బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ నైట్ రైడర్స్ రాణించారు. SRH కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చిత్తుగా ఓడించింది. దీంతో మూడోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది కేకేఆర్. 2012, 2014లోనూ కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. సునీల్ నరైన విఫలమైన వెంకటేష్ అయ్యర్ హోమ్ సెంచరీ బాదాడు. రెహమానుల్లా గుర్బాజ్ రాణించారు. హైదరాబాద్ లో బౌలర్లలో కమిన్స్, షాబాజ్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ పూర్తిగా తేలిపోయింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. అభిషేక్ శర్మ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా గోల్డెన్ డక్కా వెనుదిరిగాడు. మార్క్రమ్ నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుంటున్నట్లు కనిపించిన ఈ జోడీని హర్షిత్ రాణా విడగొట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారిలో కెప్టెన్ కమిన్స్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. కోల్కతా బౌలర్లలో రస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు. ఇక కేవలం 113 పరుగులకే SRH ఆల్అౌట్ అయింది. నూట 14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ SRH బౌలర్లపై చెలరేగి ఆడాడు. 4లు, 6లతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇంతే కేకేఆర్ విజయం మరింత సునాయాసమైంది.